ఋషులందరూ శ్రీవర్ధనుడైన శంకరుని ధ్యానింతురుగాక. వేదసారము పురాణ శ్రేష్టము అయిన ఈ శివపురాణమును ఆలకింతురుగాక. దీనిలో భక్తి జ్ఞాన వైరాగ్యములకు సంబంధించిన విషయములున్నాయి. ఉపనిషత్తుల యందు సిద్ధాంతీకరింపబడిన సత్ అనగా పరబ్రహ్మ స్వరూపాన్ని గురించి విశేషంగా చెప్పబడింది. పూర్వకల్పం గతించి ప్రస్తుత కల్పము యొక్క ప్రారంభంలో 6 గణాలకు చెందిన మహర్షులు సమావేశమయ్యారు. వారిలో వారికి పరబ్రహ్మమును గురించి చర్చ జరిగింది. సమాధానము దొరకక అది వివాదంగా మారింది. అప్పుడు వారందరూ నాశన రహితుడైన బ్రహ్మగారిని దర్శించి అంజలిబద్ధులై వినయంతో ఇలా ప్రశ్నించారు. ఓ పితామహ, నువ్వు సృష్టికర్తవు, ఆదిజుడవు, కారణములకు కారణమైన వాడవు. సర్వతత్వములకు అతీతమైన తత్వమేది? పురాణ పురుషుడు ఎవరు? పరుని కంటే పరుడెవరు? అవ్యక్తానికి సైతం ఆధారభూతుడెవరు? బ్రహ్మగారు ఇలా అన్నారు. మహర్షులారా, సావధానంగా వినండి. ఎవరిని గురించి చెప్పటానికి వాక్కుకు సామర్థ్యం లేదో, ఎవరిని మనస్సు కూడా ఊహించనేరదో, ఇంద్రియములు పంచభూతాలతో కూడిన ఈ జగత్తు ఎవని నుండి ఉద్భవిస్తున్నదో, త్రిమూర్తుల కంటే కూడా ఎవరు పూర్వుడో, అట్టివాడు మహాదేవుడొక్కడే. ఆయన సర్వజ్ఞుడు, జగదీశ్వరుడు. పరాభక్తితో ఆయనను దర్శించటం కంటే వేరే మార్గం లేదు. రుద్రుడు, హరిహరులు, ఇంద్రాది దేవతలు పరాభక్తి తత్పరులై నిత్యము ఆయన దర్శకాంక్షాలాలసులై ఉంటారు. శివభక్తి ఒక్కటే మోక్షకారకం. లోకంలో చెట్టు నుండి విత్తనము, విత్తనము నుండి చెట్టు ఎలా ఉద్భవిస్తున్నాయో అలాగే దైవానుగ్రహం వల్ల భక్తి, భక్తి వల్ల దైవానుగ్రహం లభిస్తాయి. కాబట్టి ఓ ఋషులారా, అట్టి మహాదేవుని అనుగ్రహం కొరకు మీరు భూలోకం వెళ్ళి 1000 సంవత్సరాల దీర్ఘ సత్రయాగాన్ని అనుష్ఠించండి. భూలోకం ఒక్కటే కర్మభూమి. యజ్ఞేశ్వరుడైన శివుని అనుగ్రహం వల్ల మాత్రమే వేద విద్యాసారమైన సాధ్య సాధనములు తెలుస్తాయి. మునులందరూ ఇట్లా అన్నారు. పితామహ, లోకంలో సాధింపవలసిన వాటిలో ఉత్తమమైన సాధ్యమేది? దానికి ఉత్తమమైన సాధనమేది? సాధకుడు ఎలా ఉంటాడు? మాకు ఈ సాధన స్వరూపాన్ని గురించి చెప్పండి అని. అప్పుడు బ్రహ్మగారు ఇలా సమాధానం చెప్పారు. శివపదమును పొందుట ఒక్కటే సాధ్యం. శివభక్తి ఒక్కటే సాధనం. శివానుగ్రహము చేత సిద్ధించిన సంస్కారము చేత అనిత్యమైన ఇహలోక ఫలముల యందు ఆసక్తి లేనివాడే సాధకుడు. వేదోక్త కర్మలను నిష్కామంగా ఆచరించి తత్ఫలాన్ని పరమేశ్వరునికి అర్పిస్తే ఆ సాధకుడు సాలోక్య, సామీప్య, సారూప్యాది ఫలాలను పొందుతాడు. భక్తి తీవ్రతను అనుసరించి ఫలప్రాప్తి ఉంటుంది. భక్తిలో అనేక సాధనాలు ఉన్నాయి. వాటిని సాక్షాత్తు ఈశ్వరుడే బోధించాడు. వాటిని సంక్షిప్తం చేసి మీకు సారాన్ని మాత్రం అందిస్తాను. శివ పదాన్ని పొందటానికి మహాసాధన మాత్రమే మార్గం. మహామహిమోపేతమైన శివగాథలను చెవులతో వినటం, ఆయన మహిమను వాక్కుతో కీర్తించటం, ఆయనను ఎల్లప్పుడూ మనస్సులో ధ్యానించటం, ఈ 3 కలిసి మహాసాధన అనబడుతుంది. ఇది శృతి సమ్మతమైన మార్గం. మీరు ఈ సాధనతో సర్వోత్కృష్టమైన సాధ్యమును పొందగలరు. సర్వార్థ సాధకమైన ఈ సాధనాన్ని తత్పర బుద్ధితో అనుష్ఠించండి. లోకంలో మానవుడు ముందు ఒక వస్తువును కంటితో చూసి తర్వాత తత్ప్రాప్తికి ఉపాయాన్ని అన్వేషిస్తాడు. అప్రత్యక్షమైన వాటి విషయంలో చెవులతో విని ప్రవర్తిస్తాడు. అలాగే జిజ్ఞాసులైన వాడు ముందు గురుముఖతగా శ్రవణం చేసి తర్వాత సంకీర్తనను, ఆపై మననమును శ్రద్ధతో చేయాలి. అలా చేస్తే కొంతకాలం పిమ్మట భక్తుడు సాలోక్య, సామీప్యాది క్రమంలో సారూప్యాన్ని పొందుతాడు. ఈ సాధనలో నిమగ్నమైన భక్తుని ఏ రోగాలు సమీపించవు. వ్యాధులన్నీ నశిస్తాయి. ఎల్లప్పుడూ ఆనందంలో మునిగి తేలుతూ ఉంటాడు. ఈ సాధన ప్రారంభంలో క్లేశాన్ని కలిగించిన అభ్యాసం వల్ల సాధకుడు తర్వాత అనేక శుభాలను పొందుతాడు. ఇంతవరకు శ్రద్ధాళువులై ఆలకించిన మునులు బ్రహ్మగారిని ఇలా వినయంగా ప్రశ్నించారు. ఓ కమలోద్భవ, శ్రవణ మన్నన కీర్తనములను గురించి మాకు సవిస్తరంగా చెప్పండి అని.
ఋషుల ప్రార్థనను మన్నించి వారి శ్రద్ధాభక్తులను గమనించి ఆ బ్రహ్మపితామహుడు ఇలా చెప్పసాగాడు. మహర్షులారా, శివ పూజ, శివ మంత్ర జపం, శివుని గుణాలను, రూపమును, లీలలను, ఆయన అనంత కళ్యాణ నామములను వేద సమ్మతమైన యుక్తిగల మనస్సుతో సర్వకాల సర్వావస్థలయందు చింతించుటే మననం. సాధనలన్నింటిలో అత్యుత్తమైన ఈ సాధన శివానుగ్రహం కలవారికే లభిస్తుంది. శంభుని యొక్క ప్రతాప, గుణ, రూప, లీలా, విశేష, నామ వైభవాలన్నింటినీ వాద్య సహకారంతో రాగయుక్తముగా గానరూపంగా కానీ, వేదాధ్యయన రూపంగా కానీ, లేదా దేశ భాషలో స్పష్టమైన వాక్కుతో రసవంతంగా కీర్తించటం కీర్తనం. స్థల, కాల, సందర్భ కారణాలతో నిమిత్తం లేకుండా పరమశివుని మంగళమైన గాథలను హాయిగా చెవులతో ఆసక్తితో వినటం శ్రవణం. ఇది లోక ప్రసిద్ధమైనదే. సజ్జన సాంగత్యము వల్ల శ్రవణం సమకూరుతుంది, ఆపై కీర్తన అలవడుతుంది, తర్వాత మననం సిద్ధించి ఈశ్వరానుగ్రహంతో సర్వము సిద్ధిస్తుంది. సూతుడి మహత్తర విషయాలను ఇంతవరకు చెప్పి సాధన మహిమను గురించి ఇలా చెప్పసాగాడు. మునులారా, అసలు